నిత్యం అనునిత్యం రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం అహర్నిశలు అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి మన ప్రియతమ నేత, గౌరవనీయులు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సభను ఉద్దేశించి, ధర్నాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొద్దిగా సైడ్ బొమ్మ, కొద్దిగా నయం. నా స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కూడా పూర్తి కూర్చోకపోతే మాత్రం ఇదంతా తోపులాట అవుతుంది. స్టేజ్ మీద ఇంతమంది నిలబడి తోపులాటకు తావిస్తే మాత్రం అందరు ఇబ్బంది పడతారన్న. కొంతమంది ఆడోళ్ళు ఉన్నారు ఇక్కడ. మనమంతకు మనమే పెద్ద మనసుతో అర్థం చేసుకోలేకపోతే, మనమే స్టేజ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోతే ఎట్లన్నా. దయచేసి కూర్చోండి అన్న. తర్వాత ఎత్తుకుంటా కదా, కూర్చోండి తర్వాత ఎత్తుకుందాం. ఎందుకంటే అంత డిస్టర్బ్ అవుతుంది. కూర్చోండి. నాకు కూర్చోవాలన్నా, జయరామన్నా నువ్వు కూడా కూర్చోవాలన్నా, ప్రకాష్ అన్న కూర్చోవాలన్నా, లేకపోతే ఇబ్బంది అన్నా. శ్రీదేవమ్మ తల్లి అందరినీ కూర్చోబెట్టి తల్లి కూర్చోవాలన్నా. పాపం ఆడోళ్ళు ఉండాలన్నా, ఇబ్బంది పడతారన్నా. నా పోలీసులన్నా మీరు కూడా కొంచెం కూర్చోవాలన్నా, తప్పదన్నా కూర్చోవాలన్నా. ఒంటి గంట దాటింది. ఎండలు కూడా తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ కూడా కారణాలు వెతుక్కోవడం లేదు. నడి రోడ్డున్న సంగతి తెలుసు, ఎండలు తీక్షణంగా ఉన్నాయి అనే సంగతి తెలుసు. అయినా కూడా దాదాపుగా 3-4 గంటల నుంచి ఒకే చోట నిల్చుని ఉన్నారు. ముఖంలో ఎక్కడా కూడా సంతృప్తి లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు. ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు, మీ అందరి ఆప్యాయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు
ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. అనంతపురం జిల్లా కరువు కాటకాలకు ఈ జిల్లా పుట్టినిల్లుగా తయారైంది. వలసలు, ఆత్మహత్యలు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న జిల్లా ఏదైనా ఉంది అని అంటే అది ఈ అనంతపురం జిల్లానే. పూర్వం అనేవాళ్ళు జైసల్మేర్ అని రాజస్థాన్లో ఉన్న ఒక జిల్లా అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అని చెప్పి. ఈ మధ్యకాలంలో మనము ఆ జైసల్మేర్ జిల్లాతో ఇవాళ పోటీ పడతా ఉన్న అధ్వానమైన పరిస్థితిలో ఇవాళ మనం అంతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కరువు కాటకాలతో బాధపడుతూ నేను కాదు పెట్టాయా. హలో, కింద కూర్చోండి, కింద కూర్చోండి. మీరు వెనకలు ఉన్న కింద కూర్చోండి, మైక్ సిగ్నల్ కట్టేదాంది. కింద కింద కూర్చోండి, కింద కూర్చో సార్. కింద కూర్చోండి. హలో, నాయకులు బెంగళూరు వారికి స్వాగతం. ఇవాళ కరువు కాటకాలతో అల్లాడుతా ఉన్న ఈ జిల్లాకు దేశంలోనే అతి తక్కువ వర్షపాతం ఉన్న రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాతో పోటీ పడతా ఉన్న ఈ జిల్లాకు సంజీవిని మాదిరిగా ఏదన్నా ఉండాలి అని అంటే, ఈ జిల్లా ప్రజలను ఆదుకోవాలి అని అంటే దీనికి హంగరీ నీవా సృజన సబంతి ఒక్కటే మార్గము అని దశాబ్దాలుగా పోరాటాలు చేస్తా ఉన్నాం. ప్రాజెక్టు కోసం ఆరాటపడతా ఉన్నాం. దాదాపుగా శ్రీశైలం నుంచి 40 టీఎంసీల నీరుతో రాయలసీమలోని 4 జిల్లాలకు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు హంగరీ నీవా సృజన సబంతి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 6,850 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అన్న నిజాయితీ ఒక ముఖ్యమంత్రిలో కనిపించింది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపుగా
4,000 పైసలకు కోట్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో హంద్రీ ప్రాజెక్టుకు కేటాయింపులు చేశారు, పూర్తి చేశారు. దాదాపుగా 90% పనులు హంద్రీ నీవా సుజల సవంతి ఫేజ్ 1లో భాగంగా 90% పనులు పూర్తయ్యాయి. ఆ మిగిలి ఉన్న 10% పనులు, ఆ మిగిలి ఉన్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు ఇంతవరకు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చెయ్యని పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం అంతా కూడా అల్లాడుతా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. 10% పనులు పూర్తి చేసి ఉండింటే హంద్రీ నీవా మొదటి దశ పూర్తయి ఉండేది. ఈ ఒక్క జిల్లాలోనే 1,18,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి ఉండేది. దాదాపుగా 10 లక్షల మందికి త్రాగునీరు అందించే పరిస్థితి ఉండేది. ఈ ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే 80,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి ఇవాళ ఉండేది. ఆ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేసిందంటే ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తా ఉంది. ఆ 10% పనులు కూడా పూర్తి చేయని పరిస్థితిలో ఇవాళ మనమంతా కూడా కొట్టుమిట్టాడుతా ఉన్నాం. గతంలో కూడా ఒక్కసారి గమనించినట్లయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పరిపాలన చేశాడు. గతంలో కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే హంద్రీ నీవా ప్రాజెక్టుకు సంబంధించి 9 సంవత్సరాలు కలిపి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేటాయింపులు ఎంత చేశారు అని చూస్తే కేవలం 24 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేసి చేతులు దూపుకున్న పరిస్థితులు మనం అంతా కూడా చూసాం. ఆ చేసిన 24 కోట్ల రూపాయలు 9 ఏళ్లలో ఆయన చేసిన కేటాయింపులు ఉద్యోగాల జీతభత్యాలకు కూడా సరిపోలేదు, నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోలేదు. అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పరిపాలన జరిగింది. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. కనీసం 1 కిలోమీటర్ కూడా కాలువతో మీద పాపాల పోలేదు చంద్రబాబు నాయుడు గారు. 1 లిఫ్ట్ పెట్టిన పాపాల పోలేదు చంద్రబాబు నాయుడు గారు. 1 ఇటుక కూడా పెట్టని పాపాల పోలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎన్నికలు ఉన్నప్పుడల్లా 1996లో ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చాడు ఇదే ప్రాంతానికి, ఉరవకొండ దగ్గరికి వచ్చాడు. ఇదే ఉరవకొండ దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడు. ఇదే హంద్రీ నీవా ప్రాజెక్టుకు 1996లో 40 టీఎంసీల హంద్రీ నీవా ప్రాజెక్టుకు 5.5 టీఎంసీలకు కుదిస్తూ ఇదే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడు ఉరవకొండలో 1996లో. ఆ శంకుస్థాపన చేసి ఆ 5.5 టీఎంసీలకు కుదిస్తూ చేసిన ఆ పనులైనా చేశాడు అనంటే అది చేయలేదు. మళ్ళీ సిగ్గు లేకుండా 1999లో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రాల నియోజకవర్గంలోని ఆత్మకూరు దగ్గరకు వచ్చినాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. 1999లో వచ్చి మళ్ళీ ఇదే హంద్రీ నీవా ప్రాజెక్టుకు 2వసారి శంకుస్థాపన చేశాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఒక్కో ప్రాజెక్టుకు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వస్తాడు, టెంకాయ కొడతాడు, పోతాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో నాకేం పనుంది, హంద్రీ నీవా ప్రాజెక్టుతో పనేముంది, అనంతపురం జిల్లా రైతులు ఎటుపోతే నాకేమి అని చెప్పి ఆలోచన చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ప్రేమ లేదు, నీటి పారుదల ప్రాజెక్టుల మీద అంతకన్నా ప్రేమ
ఇదే చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకం రాశాడు. పుస్తకం పేరేమిటో తెలుసా? మనసులో మాట అని చెప్పి పుస్తకానికి పేరు పెట్టాడు. ఆయన మనసులో నుంచి వచ్చిన మాటట ఆ పుస్తకం. ఆ పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారు రాసిందేమిటో తెలుసా? ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల మీద కోట్లు ఖర్చు పెడితే రైతుల నుంచి ప్రభుత్వానికి వచ్చే నీటి తీరువ కేవలం లక్షల్లోనే ఉంటుంది. అందుకే నీటి ప్రాజెక్టులు కట్టడం వేస్ట్ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు మనసులో మాట అనే ఒక పుస్తకంలో తన మనసులో మాటను రాసి పుస్తకంలో ప్రచురింపజేశాడు. అంత గొప్ప ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి హంద్రీ నీవా ప్రాజెక్టు మీద ఎంత మటుకు ధ్యాస ఉంది అని చెప్పి 3 సంవత్సరాలలో ఈయన పరిపాలన చేసిన ప్రస్తుత 3 సంవత్సరాలు ఒక్కసారి గమనిస్తే హంద్రీ నీవా ప్రాజెక్టుకు పూర్తి కావాలి అని అంటే యుద్ధ ప్రాతిపదికన ఒక 2,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేయవలసిన పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారి కేటాయింపులు ఏమాదిరిగా ఉన్నాయని ఒక్కసారి గమనిస్తే 2014-15 ఈయన ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలో హంద్రీ నీవా కేటాయింపులు చేసింది 100 కోట్లు మాత్రమే. 2015-16లో చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా ప్రాజెక్టుకు కేటాయింపులు చేసింది కేవలం 380 కోట్లు మాత్రమే. 2016-17కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కేటాయింపులు చేసింది కేవలం 504 కోట్లు మాత్రమే. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఈ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు వరకు హంద్రీ నీవాలో మోటార్లు ఆడిచ్చారు. హంద్రీ నీవాలో మోటార్లు ఆడిచ్చినందుకు ఈ 5 నెలల కాలానికి ఈ సంవత్సరానికి వచ్చిన కరెంటు బిల్లులు 359 కోట్లు కరెంటు బిల్లులు. మరి 359 కోట్లు కరెంటు బిల్లులు కడితే ఇక కేటాయింపులు చేసిన 500 కోట్లలో ప్రాజెక్టుకి ఏం పెడతావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల మీద ఈయనకు ధ్యాస లేదు. ప్రాజెక్టులు పూర్తి చేయాలి అన్న ఆలోచన లేదు. కాంట్రాక్టర్లతో మాత్రం కుర్తుపడి లాలూచి పడతాడు. కమిషన్లు ఎలా తీసుకోవాలని కాంట్రాక్టర్లతో కుమ్మక్కవుతాడు. ఇదే హంద్రీ నీవా ప్రాజెక్టులో ప్యాకేజీ నెంబర్ 36 అని చెప్పి ఒక ప్యాకేజీ ఉంది. ఆ ప్యాకేజీలో పనులు పెండింగ్ లో ఉన్న పనులు ఎంత అని చూస్తే 35 కోట్లు. 35 కోట్ల పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పనులను చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్ దగ్గర నుంచి తీశాడు. మంచిదే, తీసి వేరే వాళ్ళకన్నా ఇస్తే కనీసం పనులన్నా తొందరగా అవుతాయేమో అని ఆశించారు. తీసిన ఆ ప్యాకేజ్ నెంబర్ 36లో పెండింగ్ పనులు 35 కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు గారు దానికి రీఎస్టిమేట్ వేయించాడు. రీఎస్టిమేట్ వేయించి 363 కోట్ల కింద ఆ పనులను రీఎస్టిమేట్ వేయించి తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రాజెక్టుల మీద ఎంతగా చిత్తశుద్ధి ఉంటుంటే పక్కన జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి ప్రాజెక్టు ఉంది. దాంట్లో 23వ ప్యాకేజీలో మిగిలిపోయిన పనులు 11 కోట్ల రూపాయల వరకు. సరే, 11 కోట్ల రూపాయలు మిగిలిపోయిన పనులను ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రీఎస్టిమేషన్ ఇచ్చినాడు. వేయించి తనకు సంబంధించిన వాళ్లకు ఆ పనులప్పచెప్పి పనులు పూర్తి చేయించాడు. ఆ 11 కోట్ల పనులు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో దానికి చంద్రబాబు నాయుడు గారు రీఎస్టిమేట్లు వేయించింది 110 కోట్లకు రీఎస్టిమేట్లు వేయించి చంద్రబాబు నాయుడు గారు తనకు దగ్గర వాళ్లకు తన బినామీలకు వర్కులు ఇచ్చుకొని కక్కుర్తిపడి కమిషన్లు తీసుకుంటా ఉన్నాడు. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన
మొట్టమొదటి నుంచి ఇంతే. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలకు ముందంతా ప్రజలను మోసం చేస్తూ ఎన్నికల మేనిఫెస్టో ప్రజల ముందర పెడతాడు. ప్రజలను మోసం చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా ప్రజలను మోసం చేయగలం అన్న అంశాల మీద తీవ్రంగా స్టడీ చేపించి పూర్తిగా మోసం చేసే కార్యక్రమం చేస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కలెక్షన్ మేనిఫెస్టో తీసుకొస్తాడు. అంటే ఎన్నికల మేనిఫెస్టో పక్కకు పోతుంది, కలెక్షన్ల మేనిఫెస్టో ముందుకు వస్తుంది. ఎలా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు రావాలి, ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు అన్న ఆలోచనతో కలెక్షన్ల మేనిఫెస్టో ముందుకు తీసుకొస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే హంద్రీనీవ ప్రాజెక్టుకు చాలాసార్లు జిల్లాకు వచ్చినప్పుడు పోజులు ఇస్తాడు, మల్లాలకు పోతాడు. అదేదో హంద్రీనీవ ప్రాజెక్టు ఆయనే కట్టినట్టుగా అట్లా నిలబడతాడు. నిలబడి పెద్ద పెద్ద పోజులు ఇస్తూ నిలబడతాడు. ఇదే జిల్లాకు వస్తాడు, వచ్చిన ప్రతిసారి అదుగో హంద్రీనీవ నా కళల్లోకి వస్తా ఉంది ఆ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు కోసం నేను తీవ్రంగా కష్టపడతా ఉన్నాను, ఇక్కడే నేను మంచం వేసుకొని కూడా పండుకుంటున్నాను అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు పోజులు ఇస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే ఇదే హంద్రీనీవ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో 4,000 కోట్ల రూపాయలతో మొదటి దశలో 90% పూర్తయిన ప్రాజెక్టుకు మిగిలి ఉన్న 10% పనులు కూడా పూర్తి చేయని పరిస్థితి. ఇదే 90% పూర్తయి ఉన్న ఇదే హంద్రీనీవ ప్రాజెక్టుకు 2012లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకు వచ్చి ఫిబ్రవరి 12వ తేదీన 2012న ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేశాడు. జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి ఇదే చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు అని అనుకుంటాడు. అనుకుని మళ్ళీ తాను కొత్తగా ఇవాళ వచ్చి రిబ్బన్ కట్టింగులు చేస్తాడు. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రాజెక్టులు కట్టినోళ్ళు గొప్ప వాళ్ళ, లేదా ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి గేట్లు ఎత్తటోళ్ళు గొప్ప వాళ్ళ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. ప్రాజెక్టులు కట్టినోళ్ళు గొప్ప వాళ్ళ, లేదా కుళాయిలు తిప్పే వాళ్ళు లష్కర్లు గొప్ప వాళ్ళ అని అడుగుతా ఉన్నా నేను. మోసం చేయడంలో పిహెచ్డి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇదే హంద్రీనీవ ప్రాజెక్టులకు సంబంధించి 90% పనులు పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు పూర్తి చేయండి. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు పూర్తవుతే ప్రతి ఎకరాకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపుగా 1,18,000 ఎకరాలకు నీళ్లు అందుతాయి అని చెప్పి ఆ 1,18,000 ఎకరాలలో 80,000 ఎకరాలు ఈ ఒక్క ఉరవకొండలోనే ఉన్నాయని చెప్పి మీ ఎమ్మెల్యే మంచివాడు విశ్వేశ్వరరెడ్డి ధర్నాలు చేస్తూ, పాదయాత్రలు చేస్తూ, దీక్షలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? మా ప్రాధాన్యతలు మాకున్నాయి, మీ ప్రాధాన్యతలు మీకుంటాయి, మీరు చెప్పినట్టు మేము చేయాలా అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే కార్యక్రమం చేశాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, నేను ఇక్కడికి రాకముందు నిన్న మొన్న అంతా కూడా మీడియాను ఒక్కసారి గమనించిన, చెరువుల దగ్గర నిలబడ్డారు మంత్రులు, కొంతమంది అయితే చెరువుల్లో ఈత కొట్టారు. ముప్పై టీఎంసీలు నీళ్ళు ఇచ్చినామని చెప్పారు. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు,
30 టీఎంసీల నీళ్లు ఇచ్చింటే కనీసం అంటే 4 లక్షల ఎకరాలు సస్యశ్యామలంగా పంటలు ఉండాల్సిన పరిస్థితి లేదా అని అడుగుతా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా, నిజంగానే 30 టీఎంసీల నీళ్లు ఇచ్చింటే, నిజంగా 4 లక్షల ఎకరాలు సస్యశ్యామలంగా ఉండింటే నువ్వంతటి నువ్వే 63 మండలాలు మొత్తం జిల్లా అంతా కూడా కరువు మండలాలుగా ఎందుకు డిక్లేర్ చేశావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పనులు తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఇంతే. వెలుగొండ ప్రాజెక్టు తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఇంతే. చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాజెక్టులో కూడా తాను చేసేదంతా కూడా పబ్లిసిటీ తప్ప ఏది కూడా రైతులకు మేలు చేసే కార్యక్రమం ఏది చేయలేడు. గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు రాయలసీమకు ప్రకాశం నెల్లూరుకు తీవ్రంగా కరువు పరిస్థితుల్లో ఉన్నాయి. బోరు వేస్తే 1000 అడుగులు వేసినా కూడా నీళ్లు పడని పరిస్థితి. రైతులు బతకడానికి అల్లాడుతూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఈ ఒక్క జిల్లా నుంచి దాదాపుగా 4-5 లక్షల మంది వలసలు పోయే పరిస్థితులు ఉన్నాయి. ఆదుకోవాలి, రాయలసీమకు తోడుగా ఉండాలి, ప్రకాశం నెల్లూరును ఆదుకోవాలి అని ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాయలసీమను ఆదుకునేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 11,000 క్యూసెక్కులు ఎస్ఆర్ఎంసి అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచెల్ల రెగ్యులేటర్ వరకు నీటిని తీసుకెళ్లే ఎస్ఆర్ఎంసిని 11,000 క్యూసెక్కులు ఇంతకు ముందు ఉంటే దాన్ని మరో 44,000 పెంచుతూ 55,000 క్యూసెక్కులు పెంచుతూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు రైతులకు తోడుగా ఉండేందుకు 85% పనులు పూర్తి చేశారు. ఇవాళ ఆ మిగిలి ఉన్న 15% పనులు పూర్తి కావు. ఇవాళ అదే బనకచెల్ల రెగ్యులేటర్ నుంచి 22,000 క్యూసెక్లు తీసుకొచ్చే ఫ్లడ్ ఫ్లో కెనాల్ దాదాపుగా 80% పూర్తయింది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో. ఆ ప్రాజెక్టులో మిగిలి ఉన్న 20% పనులు పూర్తి చేస్తుంటే ఇవాళ రాయలసీమ సస్యశ్యామలంగా ఉండేది. జిఎన్ఎస్ఎస్ తీసుకోండి, వెలుగొండ ప్రాజెక్ట్ తీసుకోండి, హంద్రి నీవ ప్రాజెక్ట్ తీసుకోండి, మిగిలిపోయిన 20% పనులు కూడా 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాల పోలేదు అంటే అసలు నేను ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంత్రి ఉన్నాడు, ఇరిగేషన్ శాఖ మంత్రట. ఇదే ఇరిగేషన్ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి కన్నా బొంకడంలో 4 రెట్లు పిహెచ్డి ఎక్కువ తీసుకున్నాడు. ఇదే ఇరిగేషన్ మంత్రి ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటాడు రాయలసీమకు వచ్చినప్పుడు. అలా ప్రాజెక్టుల దగ్గరికి పోయినప్పుడు ఇక్కడే నేను మంచం వేసుకొని పండుకుంటున్నాను అని చెప్పి కూడా ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇంకా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా ఒక చెరువు కనిపిస్తే చెరువులో ఈత కూడా ఆడతాడు. ఈతలాడి నేనే నీళ్ళు తీసుకొచ్చినాను కూడా గొప్పగా చెప్పగలుగుతాడు. ఇదే మంత్రి గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పెంచుతూ 55,000 క్యూసెక్స్ కు రీడిజైన్ చేస్తే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడ పనులు మొదలుపెట్టిన వెంటనే ఇదే మంత్రి ప్రకాశం బ్యారేజ్ దగ్గర రాయలసీమ రైతులు నట్టేటి ముంచుతూ ధర్నాలు చేస్తాడు. ఇదే మంత్రి అక్కడ, అదే మంత్రి, అదే ఎమ్మెల్యే, అదే నాయకుడు ఇవాళ మంత్రిని చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. చేసి వీళ్లకు రాయలసీమ మీద ప్రేమ ఉంది, ప్రకాశం నెల్లూరు మీద ప్రేమ ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా కథలు చెప్తారు, మన చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమాలు చేస్తాడు వీళ్ళంతా కలిసి.
ఇదే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే హంద్రీ నీవ ప్రాజెక్టుకు 2011-12 ప్రాంతంలోనే పూర్తయి ఉండేది. ఇవాళ మనమంతా కూడా వలసలు పోయే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ రైతులందరూ కూడా సస్యశ్యామలంగా బతుకునే పరిస్థితులు వచ్చేటివి ఆ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే. ఇవాళ ఆ దివంగత నేత చనిపోయాడు. రైతులకు తోడుగా నిలబడే మనిషి కరువు అయ్యాడు. 90% పనులు పూర్తయి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కూడా పెండింగ్ లో ఉండి ఆ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు నీరు ఇవ్వచ్చు అని తెలిసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా అడుగుతున్నా. ఇవాళ రాయలసీమ పరిస్థితి, ప్రకాశంలో నెల్లూరు పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయి అంటే శ్రీశైలంలో నీళ్లున్నాయి. 854 అడుగులు పైన దాదాపుగా ఈ సంవత్సరం 120 రోజులు దాదాపుగా శ్రీశైలంలో 854 అడుగులు పైన ఉన్నాయి. మరి శ్రీశైలంలో దాదాపుగా 120 రోజుల పైచిలకు 854 అడుగుల పైన నీళ్లున్నా మల్లాల ప్రాజెక్ట్ అయితే 800 అడుగుల్లో కూడా పనిచేస్తుందన్న సంగతి తెలిసి ఉన్నా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమకంతా కూడా ఇవాళకి కూడా కరువు ఛాయలో ఎందుకు కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ తుంగభద్ర డ్యాం దగ్గర పూడిక వల్ల నీటిని తీసుకొచ్చే హై లెవెల్ కెనాల్ నీరు తగ్గిపోయింది. సంవత్సరం అడుగుతాం ఈ ప్రాజెక్టు గురించి. తుంగభద్ర నుంచి రావాల్సిన నీళ్లు రావడం లేదు, ఏం చేస్తా ఉన్నారయ్యా అని చెప్పి సంవత్సరం మాటలు చెప్తారు. హై లెవెల్ కెనాల్ నుంచి నీళ్లు రావడం లేదని తెలుసు, అయినా పట్టించుకోరు. గుంతకల్ బ్రాంచ్ ఆధునీకరణ కెనాల్, గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ గురించి ప్రతి సంవత్సరం అడుగుతూనే ఉండంగానే ఇవాళటికి కూడా పనులు చేద్దామన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇవాళ 4.5 లక్షల మంది దాదాపుగా ఒక్క ఈ జిల్లా నుంచే వలసలు పోయే పరిస్థితులు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే కేరళకు పోయి భిక్షం అడుక్కుంటున్నారు. నడి రోడ్డు మీద నిల్చొని మాకు భిక్షమేయండి అని చెప్పి అడుక్కునే పరిస్థితిలోకి ఇవాళ అనంతపురం జిల్లా రైతులు ఉన్నారు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఎన్ఆర్ఈజీఏ పనులు జరగవు, ఉపాధి హామీ పనులు ఇవ్వరు. ఉపాధి హామీ పనులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో లేబర్ కాంపోనెంట్ కింద కూలీల కోసం, కూలి పనులు చేసే వాళ్ళ కోసం లేబర్ కాంపోనెంట్ 98% నిధులు ఒక్క లేబర్ కాంపోనెంట్ మీదనే పెట్టేవాళ్ళు. ప్రతి ఒక్కరికి పని కల్పించేది. 100 దినాలు కల్పించాల్సిన పని 150 రోజులు కూడా కల్పించిన రోజులున్నాయి. 98% ఎన్ఆర్ఈజీఏ ఫండ్స్, ఉపాధి హామీ పనులు లేబర్ కోసం ఖర్చు పెట్టే పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఉపాధి హామీ పనులు ఇవాళ నడక నడుస్తూ ఉన్నాయి. 98% లేబర్ మీద పెట్టాల్సిన ఇదే ముఖ్యమంత్రి వలసలు పోతున్నారని తెలిసినా, కేరళకు వెళ్ళి అడుక్కుంటున్నారు రైతులని తెలిసినా 40% నుంచి డబ్బులు పెట్టడం లేదు లేబర్ మీద ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన రైతులు ఎంత దారుణంగా ఉన్నారు అంటే రైతులకు రుణమాఫీ కావడం కాక రైతుల రుణమాఫీలు కావడం లేదు. మిమ్మల్ని అందరినీ నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇంటికి వెళ్ళి టీవీలు చూసినప్పుడు ఏం కనిపించింది? గోడల మీద ఎన్నికలప్పుడు ఏం రాతలు కనిపించాయి? ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే ఏం వినిపించింది? రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని ఆయన అన్నాడు. అన్నాడా లేదా మిమ్మల్ని అడుగుతా ఉన్నారు.
రెండు చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, అన్నాడా లేడా? ఇవాళ అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ, మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకెత్తాలి, గట్టిగా అనాలి. ఇలా 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 ఇలా. మాఫీ కాలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నాడు. ఇవాళ బాబు ముఖ్యమంత్రి ఏమో అయ్యాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారానికి ఇవాళ నోటీసులు వస్తా ఉన్నాయి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇవాళ వేలం పాట పాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో లేడు. చంద్రబాబు నాయుడు గారు రైతులను వదిలిపెట్టలేదు. ఆడవాళ్ళను చూడకుండా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలను వదిలిపెట్టలేదు. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలను మోసం చేస్తూ తాను అన్న మాట, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలలో నేనే పెద్దన్న, నేనే కనిపెట్టా ఈ సంఘాలన్నీ, నేనే అక్క చెల్లెమ్మల్ని సంఘాల్లో చేర్పించిన చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ కావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మన ఇళ్లలో మన అక్క చెల్లెమ్మలు అందరూ ఉన్నారు. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మలు ఇవ్వాలని మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా. రెండు చేతుల పైకెత్తి గట్టిగా ఇలా 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 ఇలా. మాఫీ కాలేదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని వదిలిపెట్టలేదు, రైతులను వదిలిపెట్టలేదు, చివరికి చదువుకుంటున్న పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. పిల్లలను కూడా వదిలిపెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు ఆ రోజు? జాబు రావాలి అంటే జాబు రావాలి అంటే జాబు రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. జాబ్ ఒకవేళ ఇవ్వకలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. మొన్న నేను విజయనగరంలో యువబేరి నడుపుతా ఉన్నప్పుడు ఒక పిల్లాడు నా దగ్గర, పిల్లాడు బైక్ తీసుకొని అడిగాడు, అన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి 32 నెలలు అయిందన్నా, నాకు చంద్రబాబు నాయుడు గారు 32 నెలలకు నెల 2,000 రూపాయలు ఇస్తానన్నాడన్నా, నాకు 64,000 చంద్రబాబు నాయుడు గారు బాకీ ఉన్నారన్నా, నేను ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. పిల్లలను వదిలిపెట్టలేదు, వాళ్ళను మోసం చేశాడు. ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువ. ఇదే అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులు చనిపోతే దాదాపుగా 25 మంది అనుకుంటా. ప్రతి ఇంటికి నేను వెళ్ళా. ప్రతి ఇంటికి నేను వెళ్ళి ఆ చేనేత కార్మికులు చనిపోయిన ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళను ఓదార్చా. చేతనైన కాడికి వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం చేశా. ఇదే చేనేత కార్మికులను చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్ల. ఆ రోజు ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, చేనేత కార్మికుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. ఆ తర్వాత చేనేత కార్మికులను నట్టేట ముంచాడు. అంతటితో ఆగలేదు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తానన్నాడు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయడమే కాకుండా ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి 1,50,000 పెట్టి షెడ్డు కట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాను అన్నాడు. అది చేయలేదు. ప్రతి చేనేత కుటుంబానికి 1,50,000 పెట్టి ఇల్లు కట్టిస్తాను, షెడ్డు కట్టిస్తాను అని అన్నాడు. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. అందరికీ వడ్డీ లేకుండా మరో 1,00,000 రూపాయల పాటు కొత్త రుణాలు ఇప్పిస్తానన్నాడు. చివరకు చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కనీసం ఆ ప్రతి చేనేత కుటుంబానికి 600 రూపాయలు సబ్సిడీ వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ 600 రూపాయలు సబ్సిడీ కూడా ఎత్తేసాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద ఉన్న ప్రేమ. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఇవాళ రైతులకు రుణమాఫీ కావలేదు. రుణమాఫీ కాక రైతులు ఇవాళ బ్యాంకులు పోయే పరిస్థితులు లేవు. ఇవాళ రుణాలు అంతకు ముందు వరకు చంద్రబాబు నాయుడు గారు రానంత వరకు రైతులకు వడ్డీ లేని రుణాలు వచ్చే పరిస్థితి.
ఇవాళ బ్యాంకుల దగ్గరికి రైతులు పోతే అపరాధ వడ్డీ కట్టండి, 18% నుంచి 24% వడ్డీ కట్టండి అని చెప్పి ఇవాళ రైతుల్లో బ్యాంకులు ఇవాళ నోటీసులు పంపిస్తా ఉన్న పరిస్థితులు. ఇవాళ రైతులు బ్యాంకుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు, వడ్డీలు కట్టే పరిస్థితి లేదు, రుణాలు మాఫీ కాలేదు కాబట్టి కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇవాళ రైతులకు రైతుల రుణాలు మాఫీ కాలేదు కాబట్టి, రుణాలు రెన్యువల్ కాలేదు కాబట్టి ఇవాళ ఇన్సూరెన్స్ రాని పరిస్థితి, ఇవాళ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అంతంత మాత్రంగా ఇచ్చే పరిస్థితి. ఇంత దారుణంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతుల జీవితాలతో చెలగాటలాడుతా ఉన్నాడు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఇంకొకటి చెప్పాలి. బహుశా మన రాజకీయాలలో చాలా మంది నాయకులను చూసాం. ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది, ఒక్కొక్క నాయకుడికి కొన్ని గుణగుణాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి కొన్ని విచిత్రమైన గుణగుణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విచిత్రమైన గుణగుణాలు ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ఆయనతో పాటు కరువు వచ్చేస్తుంది. కరువు వచ్చిన రైతులకు మాత్రం ఇన్సూరెన్స్ అంతంత మాత్రంగానే వస్తుంది. కరువు వచ్చిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంతంత మాత్రంగానే వస్తుంది. కరువు వచ్చిన రైతులకు రుణాలు మాఫీ కావు, కొత్త రుణాలు రావు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రెయిన్ గన్స్ అంటాడు, వర్షంతో యుద్ధం అంటాడు, దేవుడితో యుద్ధం అంటాడు. 4 రోజుల్లో కరువును జయించేశాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ఇంకా అనేక గుణగుణాలు ఏమిటో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఎప్పుడూ స్నేహం చేస్తాడు, కానీ రాష్ట్రంతో మాత్రం యుద్ధం చేస్తాడు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతాడు, రాష్ట్రంతో మాత్రం యుద్ధం చేస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కాంట్రాక్టర్లతో స్నేహం చేస్తాడు, కానీ రైతులతో యుద్ధం చేస్తాడు. కాంట్రాక్టర్లకు కమిషన్, రైతులకు మాత్రం నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన రాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్తో కయ్యమాడతాడు, కానీ బాలకృష్ణతో వియ్యమాడుతాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు బలహీనంగా ఉన్నప్పుడు మోడీతో డి అంటాడు, మోడీ బలంగా ఉన్నప్పుడు మోడీ కాళ్ళు పట్టుకుంటాడు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అందితే కేసీఆర్ జుట్టు పట్టుకుంటాడు, దొరికిపోతే కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొని అటు నుంచి అటు పై రాష్ట్రం నీళ్లు కృష్ణా గోదావరిలో పంపులు పెట్టి ఎత్తుకొని పోతా ఉంటే, కొట్టుకొని పోతా ఉంటే కనీసం అడగడానికి కూడా ధైర్యం చేయడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కోతలేమో కొండంత కోస్తాడు, చేతలు చూస్తే చీమగింజంత పని కూడా చేయడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పేరేమో తెలుగుదేశం అంటాడు, కానీ పొద్దున లేస్తే మనకు కనిపించేది విదేశాల్లోనే కనిపిస్తాడు. ఒకరోజు సింగపూర్ అంటాడు, ఒకరోజు డావోస్ అంటాడు, ఒకరోజు చైనా అంటాడు, ఒకరోజు జపాన్ అంటాడు. ఏ దేశానికి పోతే ఆ దేశాన్ని ఇక్కడికే తీసుకొచ్చేస్తానంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద యుద్ధం, పోరాటం అని చెప్తాడు మనందరికీ, చెవుల్లో కాలీఫ్లవర్ పెడుతూ. కానీ చేసేదేమో గుడి భూములను కూడా వదులుకోకుండా పూర్తిగా అవినీతి రాజ్యాన్ని చెలాయిస్తాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మీరే చెప్పండి, ఇటువంటి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అంటారా లేక ముఖ్య కంత్రి అంటారా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి గుణగుణాల గురించి చెప్పాల్సి వస్తే
చంద్రబాబు నాయుడు గారి గుణం మోసం, కుతంత్రం, నయవంచన, అవినీతి, దురాశ, దుర్మార్గం, దుష్టత్వం, ప్రలోభం వంటి అన్ని దుర్గుణాలు ఒక మనిషిలో ఎక్కడైనా ఉన్నాయనంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారిలోనే కనిపిస్తాయి. కానీ ఇవన్నీ ఉండి కూడా తాను చాలా మంచివాడని చెప్పి నిరంతరం అబద్ధాలు ఆడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రాంతంలో ఆయన పర్యటన ఎప్పుడైనా జరుగుతూ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో కానీ ప్రకాశం, నెల్లూరు కానీ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలు గుర్తుకొస్తాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు సీమలో ఉన్నప్పుడు పట్టిసీమతోనే 45 టీఎంసీ నీళ్లు తెచ్చాను, రాయలసీమకు నీరిస్తున్నాను అని అంటాడు. కానీ రాయలసీమకు నీరిస్తూ అక్కడ 45 టీఎంసీలకు గాను శ్రీశైలం నుంచి 45 టీఎంసీలు మీరు ఎక్కువగా తీసుకోవచ్చని జీవో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు. ఇదే చంద్రబాబు నాయుడు గారు డెల్టా ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అనే మాటలు ఏమిటో తెలుసా? పట్టిసీమ కట్టాను, డెల్టా ప్రాంతంలో ఉన్న రైతులందరినీ కాపాడాను, 45 టీఎంసీల నీళ్లు మీ అందరికీ తెచ్చి కాపాడాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డెల్టా ప్రాంతంలో ఉన్నప్పుడు అంటాడు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే డెల్టా ప్రాంతంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో R&R ప్యాకేజీ కింద అక్కడ ఉన్న తెలంగాణ రైతులకు 120 కోట్ల రూపాయలు ఇస్తే అక్కడ స్టోరేజ్ కెపాసిటీ 45 టీఎంసీలు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు అని తెలిసినా చెయ్యడు. స్టోరేజ్ పెరగదు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 45 టీఎంసీలు పట్టిసీమ నుంచి తెస్తే 55 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి పోతే ఆ సముద్రంలోకి పోతున్న నీళ్ల పరిస్థితి ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఒక్క మాట రాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నమ్మే వాళ్ళు ఉండాలే గాని హంద్రీ నీవ ద్వారా శ్రీకాకుళానికి నీళ్ళు ఇస్తానంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నమ్మే వాళ్ళు ఉండాలే గాని గాలేరి నగరి ద్వారా ఆఫ్రికాకు నీళ్ళు ఇస్తానంటాడు. అక్కడ నుంచి కాలువల ద్వారా అమెరికాకు కూడా నీళ్ళు ఇస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు అనగలడు. అంత గొప్ప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. నమ్మే వాళ్ళు ఉండాలే గాని చెవుల్లో ఎంత పెద్ద పువ్వైనా పెట్టడానికి ఏమాత్రం కూడా వెనకాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడవగలడు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అదే మామ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండ వేయగలడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. వెన్నుపోటు పడవగలడు. ఎన్నికలు వచ్చినప్పుడు అదే ఎన్టీ రామారావుకు మళ్ళీ పూలదండ కూడా వేస్తాడు. అంత గొప్పవాడే మన ముఖ్యమంత్రి. ఇదే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారి పుణ్యమా అని ప్రాజెక్టులన్నీ ఒక కొలిక్కొస్తే ఆ ప్రాజెక్టులన్నీ కొలిక్కొచ్చిన ప్రాజెక్టుల దగ్గర మిగిలి ఉన్న పనులు చేయడు. కొద్దో గొప్ప చేసి ఆ ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి కుళాయిలు తిప్పుతాడు. కుళాయిలు తిప్పి ఆ ప్రాజెక్టులన్నీ నేనే కట్టాను అని చెప్పి డబ్బాలు వాయించుకోగలుగుతాడు. ఆ దివంగత నేత నాన్నగారు చనిపోయిన తర్వాత గ్రామంలో కూడా వైఎస్ఆర్ గారి విగ్రహాలు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఆయన ఎక్కడికైనా పోతే విగ్రహాలు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరేమో అనేమో, లేకపోతే తను ఎవరు గుర్తించుకోరనేమో నాకు తెలియదు. కానీ తనంతటి తానే మొన్న విశాఖకు పోయినప్పుడు పార్ట్నర్షిప్ సమిట్ లో తన విగ్రహానికి తానే పూలదండ వేసుకుంటాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. అసలు ఒక నాయకుడిని ప్రజలు ఎందుకు గుర్తుంచుకుంటారు? మనమైనా కూడా ఒక్కసారి అడిగితే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలసీ ఏమిటో తెలుసా? ఒక నాయకుడిని ఎవరైనా ప్రజలు ఎందుకు గుర్తుంచుకుంటారు అని అంటే ప్రజలకు మంచి చేస్తే ప్రజలు గుర్తుంచుకుంటారు అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ గారి పాలసీ.
కానీ చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏమిటో తెలుసా? మంచి చేసినా చేయకపోయినా ప్రచారం మాత్రం చేసుకుంటే చాలు, ప్రజలు గుర్తుంచుకుంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పాలసీ. ఇవాళ నేను ఒక్కటి చెప్పాలి. అదేమిటి అంటే ప్రజలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకుంటారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రజలు గుర్తుంచుకుంటారు. ఎక్కడైనా నీళ్లు కనిపించినప్పుడు లేదా ఎక్కడైనా మంచి కనిపించినప్పుడు అప్పుడు గుర్తుకొచ్చేది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పేరు గుర్తుకొస్తుంది. ఎక్కడన్నా మోసం కనిపించినప్పుడు, ఎక్కడన్నా కరువు కనిపించినప్పుడు గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తుకొస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గుణగుణాల గురించి ఇన్ని గుణగుణాలు మనము చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పచ్చు. ఒక్కటి చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేలా. ఇవాళ నా మీటింగ్ అయిపోయింది కదా, ఇక్కడ సాయంత్రం 5 అయ్యేసరికి మీరే చూసుకోండి, కనీసం అంటే ఒక 5-6 మంది మంత్రులు టీవీల ముందుకు వస్తారు. వచ్చి జగన్ అట్లా, జగన్ ఇట్లా, వాళ్ళ ఆయన అట్లా, వాళ్ళ ఆయన ఇట్లా అని చెప్పి జగన్ మీద బెడ్లు వేసే కార్యక్రమం చేస్తాడు. నేను ఒక్కటి చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్ అట్లా, జగన్ ఇట్లా అని చెప్పి నువ్వు చెప్పే మాటలన్నీ ప్రజలు ఇని సాలైందయ్యా. ముఖ్యమంత్రిగా ఉన్నావు, అధికారంలో ఉండవు, ప్రాజెక్టులు కట్టేది కాంట్రాక్టర్ల కోసం కాదు, రైతుల కోసం, ప్రజల కోసం అని చెప్పి గుర్తెరిగితే చాలు, అది నీకు చెవికెక్కితే చాలు, ఆ మేరకు నీకు బుద్ధి జ్ఞానం వస్తే చాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఉద్దేశించి చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి 3 ఏళ్లు కావస్తా ఉంది. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి పాలన గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ప్రజలంతా కూడా. దేశం మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే ఒక్క మన రాష్ట్రంలోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 48 లక్షల ఇళ్లు కట్టి దేశంతో పోటీ పడ్డారని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 3 ఏళ్ళు అయిపోతా ఉంది, ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టారా అని అడుగుతా ఉన్నా. 2 చేతులు పైకెత్తి గట్టిగా ఇలా 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 అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఇవాళ ప్రజలు అనుకుంటా ఉన్నారు. మంత్రులు సాయంత్రం పూట నన్ను తిట్టడానికి కాదు, ఇవాళ ప్రజలు ఇలా 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 చేతులుపుతున్నారు కదా, దానికి సమాధానాలు చెప్పడానికి ప్రజలకు ముందుకు రమ్మని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మంత్రులను నిలదీయమని చెప్పి నేను మంత్రులను అడుగుతా ఉన్నా. కనీసం ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం వస్తుందేమో. కనీసం జగన్ వచ్చాడు, జగన్ వచ్చి తిట్టిపోతా ఉన్నాడు, ధర్నా చేశాడు రైతులతో పాటు. హంద్రీనీవ ప్రాజెక్టు ఇవ్వకపోతే రైతులు మొట్టికాయలు వేస్తారు, రాబోయే రోజుల్లో దేవుడు మొట్టికాయలు వేస్తాడు, బంగాళాఖాతంలో కలిసిపోయే రోజులో త్వరలోనే ఉందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం రావాలని, ఒకవేళ రాకపోతే ఈ పోరాటం ఆగదు అని చెప్పి మాత్రం మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నాను. అదొక్కటే కాదు, ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. చూస్తూ చూస్తూ 3 ఏళ్ళు అయిపోయింది, ఇక 1 సంవత్సరం పోతే ఎలక్షన్ ఇయర్, ఆ తర్వాత వచ్చేది మా అందరి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా గట్టిగా భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. ఆ తర్వాత నాకు 2 ఏళ్ళ టైం ఇవ్వండి, హంద్రీనీవ పూర్తి చేసి చూపిస్తాను మీ అందరికీ అని చెప్పి గట్టిగా కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ హామీ ఇస్తూ ఎండ తీక్షణంగా ఉన్నా కూడా చెరగని చిరునవ్వుతో ఆప్యాయతను చూపిస్తా ఉన్నందుకు పేరున మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.